వెండి బంగారం కంటే తేలి కొలదగినది. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. My name is Sharon. Chapter 11, verse 1-2. ముద్దు నుండి చిగురు పుట్టును, వామి నీళ్ళ నుంచి చిగురు ఎదిగి ఫలించును. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. తప్పకుండా మన పిల్లలే అధికారికి ముడిచిపోయినట్టు అసలు చేతులు బయటికి రాకుండా ప్రభువును ఆరాధించుడు, మరలా కృపను ఆనందించుడు, మీ సహనమును సకలించుటకు తెలియబడనీయుడు. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని కూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత హృదయపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుడి సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీ 4:4-7 వరకు. ధన్యవాదాలు. అది ఎందు వాక్యం ఉన్న వాక్యం దేవుడే ఉన్న వాక్యం దేవుడే ఉన్న చోట 1:1. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. మేకా 2 బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొడుకు ఇశ్రాయేలు యాలపవాడు నీళ్ళ నుంచి వచ్చును. పురాత కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం మొక్కుచుండు. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ కృషి. గణతీయునిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ సుదీప్. మత్తయి సువార్త 1:22-24. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు తోడని ఉండును అని అర్థము. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. Hello everyone, my name is Jason. ఆర్యంలో వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడు ఎట్టుండెను, వాక్యము దేవుడై ఉండెను. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ వర్ష. కీర్తనలు 1:1-4 సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహం చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకును, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారును, మనమే ఆయన ప్రజలను, ఆయన మేపు గొర్రెలను. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆభరణంలో ప్రవేశించుడి. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ అనన్య. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుని తండ్రి, సమాధానకర్తకు అధిపతి అయ్యి ఆయనకు వేరు పెట్టబడ్డు. థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్. నా నేమ్ ఇస్ సంఖ్య. కీర్తనలు 1-6 వరకు. దృష్టి
ఆచరించుచు దివారాత్రం నందు ధ్యానించుబడి ధన్యుడు అతడు నీటి కాలువలను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును అతడు చేయనదంతయు సఫలమగును దుష్టుల ఆలోకనంటగా గాలి చెదరగొట్టు పొట్టు వలెనుండును కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను దుష్టుల మార్గమును నాశనముకు నడుపును. థ్యాంక్ యూ. హ్యాపీ మై నేమ్ ఇస్ జస్విత. కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చికలుగా చోట్ల ఆయన నన్ను పురాణం చేయుచున్నాడు. శాంతికరమైన జలం వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణము ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంగా నడిపించుచున్నాడు. ప్రాణాంతకాలం లోయలో నేను సంచరించును, ఏ బాధకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డుకరియు నీ దండముని నన్ను ఆదరించుచున్నాయి. నా శత్రువుల ఎదుట నీవు నాకు బోధన తెలిపచ్చితివి. నూనెతో నా తల అంటితివి, నా మీద నిండి పొరుచున్నది. నేను వెతికిన దినములని కృపాక్షేమమే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేది. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. కీర్తనలు 15. యెహోవాని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అంటివాడు తన నాలుకతో కొండరాడు చెలికానికి కీడు చేయడు. తన పొరుగువాడి మీద నిందన మోపడు. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. దేవుడు లోకం ఎంతో ప్రేమించక తన అతిథి గొప్పను పుట్టిన వారి ఎందు రసింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడు. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. మత్తయి 5:3-10. ఆత్మవిషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం సమీపించకుందురు. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి నిమిత్తమే హింసింపబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. థ్యాంక్ యూ. హ్యాపీ. మై నేమ్ ఇస్ హలస. లూకా 2:11-14 వరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టడు, ఒక దట్టలో పండుకొని ఉండటం మీకు చూచదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైనిక సమూహము ఆ దూతతో కూడబెట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ జగదీశ్వరి. కీర్తనలు 150. యెహోవాని స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయంలోని దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వర్మనసులతోనూ సితారాలతోనూ ఆయనను స్తుతించుడి. తంబూరతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవిలతోనూ ఆయనను స్తుతించుడి. మోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులారా యెహోవాను స్తుతించుదురు గాక. యెహోవాను స్తుతించుడి. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. Luke chapter 2:1-14. In those days, the decree went out from Caesar Augustus that all the world should be registered. This was the first registration when Quirinius was governor of Syria, and all went to be registered, each to his own town. And Joseph also went up from Galilee, from the town of Nazareth, to Judea, to the city of David, which is called Bethlehem, for he was of the house and lineage of David, to be registered with Mary, his betrothed, who was with child. And while they were there, time came for her to give birth. And she gave birth to her firstborn son, wrapped him in swaddling clothes, and laid him in a manger, because there was no place for them in the inn. And in the same region there were shepherds out in the field, keeping watch over their flock by night. And an angel of the Lord appeared to them, and the glory of the Lord shone around them, and they were filled with great fear. And the angel said, "Fear not, for behold, I bring you good news of great joy that will be for all people. For unto you
city of David is born the Savior, that is, Christ the Lord. And this will be a sign for you. You will find a baby wrapped in swaddling clothes and lying in a manger. And suddenly, with the angel, a multitude of the heavenly host appeared, praising God and saying, "Glory to God in the highest, and on earth peace among those with whom He is pleased." Thank you. Happy Christmas. My name is Harshit Kiran. John chapter 3 verse 16. For God so loved the world that He gave His only begotten Son, for those who trust in Him shall not perish but have an everlasting life. मेरा नाम शैनी रत्ना है। मती रहते सुसमाचार यीशु का जन्म। अब मसीहा का जन्म इस प्रकार हुआ है कि जब उसकी माता मरियम की मम्मी यूसुफ के साथ हुई तो पवित्र आत्मा की ओर से गर्भवती पाई गई। यूसुफ ने धर्मी होने के कारण उसे बदनाम करने का ना इच्छा चुपचाप उसे छोड़ने का विचार किया। धन्यवाद। My name is Hannah. Matthew, first chapter 18-24. యేసుక్రీస్తు జననమనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపుతో ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మన గర్భవతి అయి ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునగా రహస్యంగా వినాలని ఉద్దేశించును. అతని సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారులను తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక అతనికి యేసు అని పేరు పెట్టదు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారులను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినది. దంతియు జరిగాను. ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ ప్రేమ్ హమీలా. ఎఫ్ఎస్సి 6:1-18. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని సన్మానము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అడుగుదువు. ఇది వాగ్దానంతో నాగేళ్ళలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లల కోపం రేపక ప్రభువు శిక్షలోను బోధనను కనిపించుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయంతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమాని వారికి విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్టు కంటికి కనబడితే కాక క్రీస్తు దాసులు మరేరి దేవుని పూర్వకంలో మనపూర్వకంగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. దాసులైన స్వతంత్రులైన మీలో ప్రతి వారిని ఏ సత్కారం చేయను దాని కలుగు ప్రభు వల్ల పొందని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకు వారికి యజమానులైన వాడు పరలోకమందు ఉన్నారని ఆయన పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించడం అని ఆ ప్రకారమే వారి వల్ల ప్రవర్తించుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యొక్క బలవంతులై ఉండండి. ఎలాగనగా మరియు మీరు అవ్వాలంతకు ఎదిరించడానికి శక్తివంతులన్నట్లు దేవుడి సర్వాంకవచనను ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానంతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సమాజంలో నాదులతోనూ ఆకాశ మండలంలో ఉంటున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపత్తుల మందు వారిని ఎదిరించటకు సమస్తం నెరవేర్చిన వారే నిలబడ్డకు శక్తివంతులగినట్లు దేవుడి సర్వాంకవచనను ధరించుకోండి. ఎలాగనగా రక్షణ శిరస్నానం ధరించుకోండి. ఎలాగనగా ఈ నడుమకు సత్యవంతంటే కట్టుకోండి. నీతి అను మరి వారు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త ద్వారా సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలబడి ఇవన్నీ కాక విశ్వాసం డాలు పట్టుకోండి. దానితో మీరు అపవాది దృష్టిని అగ్ని బాణులన్నింటినీ ఆర్పులకు శక్తివంతులు అవుదురు. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదలకు విజ్ఞాపనం చేయొచ్చు. మెలకువగా ఉండండి. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్.